ఈ రెసిపీ అయితే నాది కాదు, కానీ చాలా బాగుంటుంది. టమాటో రసం ఎప్పుడైనా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా చేసుకొని అన్నంలో తిన్నా, అలాగే సూప్లా డైరెక్ట్గా తాగినా బాగుంటుంది. ఫస్ట్ గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బరగ్గా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 5 టమాటోస్ తీసుకొని బాయిల్ చేసుకొని దాన్ని మ్యాష్ చేసుకోండి. దానిలోనే కారం, కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. చిన్న లెమన్ సైజ్ ఎంత చింతపండు రసం పోసుకోండి. దాంట్లోనే కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి, ఆనియన్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎక్కువ వాటర్ పోసుకోండి, చిక్కగా వద్దు. ఈ రసము పల్చగా ఉంటేనే బాగుంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్కి. సో అలా ఆనియన్ అవన్నీ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేయండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకొని కొరియాండర్, కొత్తిమీర కూడా చాలా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అలాగే పక్కన కొంచెం ఆయిల్ పోసేసుకోండి. దాంట్లో మనకి పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు, మీకు తెలిసిందే కదా, కరివేపాకు ఖచ్చితంగా తాలింపులో ఉండాలి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఇంకా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. హెడేక్ ఉన్నప్పుడు తాగండి, సూప్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.